కుమార్ గారు మాటలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. మహేంద్ర కుమార్ గారు గో హెడ్. మీ సినిమాలు ఎప్పుడు కూడా ఇట్ ఆల్వేస్ ప్రజెంట్స్ ఏ న్యూ డైమెన్షన్ ఆఫ్ ఎ కమర్షియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడిటోరియం. సినిమాలు సెంటిమెంటు అమ్మ కావచ్చు, ఇంకో సెంటిమెంట్ కావచ్చు, బట్ యూ హ్యావ్ నెవర్ మిస్డ్ ది కమర్షియల్ ఫార్ములా అండ్ హౌ ఇట్ రీచెస్ మాసెస్, how it reaches class auditoriums. That's a very rare blend or a difficult blend for any director or for any actor. మీరు ప్రతి సినిమాకి మీరు వెనకాతల డైరెక్టర్ ఎవరైనా మీ సోల్ ఉంటుంది, అండ్ సోల్ఫుల్ డైరెక్టర్లు కూడా మీకు దొరుకుతారు. కాబట్టి మీ సినిమాల్లో నా లైఫ్ ఎప్పుడూ ఉండి సినిమా కంటెంట్ బాగా ప్రజల్ని థియేటర్కి లాగే వైపుగా ఉండడం వల్లే మీ యాంటోనీ అన్న పేరుకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు ఉండడం అన్నది మీ అచీవ్మెంట్. ఒక రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, అలాగా కొంతమందికి ఇక్కడ ఉన్నది. ఆ ఆర్డర్లోకి మీరు వెళ్ళారే, దట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ సార్. హ్యాట్స్ ఆఫ్ రియల్లీ, ఐఎమ్ టెల్లింగ్ యూ. తర్వాత అండ్ భాషాశ్రీ గారు, మీరు మొదటి పాట ఇట్స్ మదరు, అదంతా సెంటిమెంటు, అవి చాలా బాగా రాశారు. బట్ ది సెకండ్ సాంగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు రైట్. ఆ డైనమిక్స్, ఆ మీటరు, ఆ లెంత్లు ఉన్నాయే, అవి చాలా బాగా రాశారు సార్. నిజంగా దట్ సాంగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఈ గ్రేట్ ఎక్స్టసీ. థియేటర్లో ఆ పాట ఎంత బాగా పేలుతుందో మీరు రాబోయే రేపు రిలీజ్ అయ్యాక చూద్దరు. కానీ అమ్మ ఎవరికైనా అమ్మ అన్నట్టుగా అవతార పురుషుడైన అణువంతే పుడతాడు అంటే ఎంత గొప్పవాడైన సీతారామ శాస్త్రి గారు రాసిన చాలా గొప్ప పాట. అంటే ఎవరు పాడగలరు అమ్మ అను పాట కన్నా గొప్ప కావ్యం, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా తీయని గానం అని చెప్పి సీతారాం చాలా గొప్ప పాట శాస్త్రి గారు రాసింది. మా గురువు గారు దాసనారాయణ గారు డైరెక్ట్ చేసిన అమ్మ రాజీనామాలో పాట, అది చాలా గొప్ప పాట. అలాంటి అమ్మ పాటలు ఎప్పుడు కూడా అమ్మ అని అరిచిన ఆలకించవేమమ్మ అన్న పాట ఎన్టీ రామారావు సాంగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ పాట అమ్మ మీద వచ్చినా కూడా గ్యారంటీగా హిట్ అవుతుందండి. మీ సినిమా కూడా మీకున్న ఆ థియేటర్ పుల్లు, ఆ ఫాలోయింగు, దాంతోపాటు ఈ న్యూ కంటెంట్ ప్రజెంటేషను, ఇవన్నీ కలిపి మళ్ళీ, ఎందుకంటే మీలాంటి వాళ్ళే ఆ డిఫరెంట్ థింకింగ్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆ చిన్న మ్యాడ్నెస్ కావాలి. ఏ లిటిల్ మ్యాడ్నెస్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ అలాంటి సినిమాలు తీయాలంటే. ఎందుకంటే ఇక్కడ మా లేడీ పవర్ స్టార్ నిహారిక గారు ఇక్కడే ఉన్నారు. ఆవిడలో కూడా ఆ ప్యాషనేట్ టచ్ ఉండబట్టే, లేకపోతే కమిటీ కుర్రాళ్ళు లాంటి సినిమా రాదు, మొన్న రాకాస లాంటి సినిమా రాదు. యూ హ్యావ్ ఇన్వైటెడ్ ఏ బిఫిట్టింగ్ గెస్ట్ టు ది అకేషన్ that has given a lot of fulfillment to the auditorium and theatre. And I wish you all success. Good luck. All the very best. Thank you, Nagendra Kumar garu. Thank you so much. Yes.